శ్రీ సాయినాథాయ నమః. మానీషాద శ్లోకం. నారదుడు చెప్పినదంతా వాక్య విశారదుడు ధర్మాత్ముడు అయిన వాల్మీకి మహాముని విన్నాడు. శిష్యులతో కలిసి అతన్ని పూజించాడు. దేవఋషి నారదుడు వాల్మీకి చేసిన పూజలు అందుకున్నాడు. అతన్ని సంతోషపరచి అనుమతి తీసుకుని ముహూర్తంలో ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడు. తరువాత వాల్మీకి గంగా నదికి చేరువగా ఉన్న తమసా నదికి వెళ్ళాడు. బురద లేకుండా శుభ్రంగా ఉన్న రేవు చూసి ప్రక్కనే ఉన్న భరద్వాజుడనే శిష్యుడితో ఇలా అన్నాడు. భరద్వాజ, మంచి మనిషి హృదయంలా ఈ రేవు బురద లేకుండా రమణీయంగా ప్రసన్నంగా ఉంది చూడు. కలశం కింద పెట్టి నానారబట్ట ఇలా ఇయ్యి బాబు. ఉత్తమమైన ఈ తమసా తీర్థంలోనే నేను స్నానం చేస్తాను. గురుదేవుడు అలా అనగానే విధేయుడైన భరద్వాజుడు నారబట్ట అందించాడు. అది పుచ్చుకుని వాల్మీకి ముని విశాలమైన అక్కడి అడవిలో కొంచెం సేపు పచారు చేశాడు. ఇంద్రియాలన్నిటినీ తన అదుపులో ఉంచుకున్న వాల్మీకి అలా అడవి చూస్తూ తిరిగాడంటే నిజంగా ఆశ్చర్యమైన విషయం. తమసా నది తీరానికి దగ్గరలోనే ఆ అడవిలో ఒక క్రౌంచ పక్షుల జత అగుపించింది. 2 పిట్టలు ఒక్క క్షణం కూడా విడిపోకుండా ఉన్నాయి. మధురంగా కూస్తూ క్రీడిస్తున్నాయి. ఇంతలో ఒక కుర్రాడు బోయవాడు అక్కడికి వచ్చాడు. వాల్మీకి కళ్ళ ముందే మగపిట్టని కొట్టేశాడు. ఎర్రటి తల, అందమైన రెక్కలు, ఎంచక్కా ఉందది. పైగా రతి పారవశ్యంలో ఉంది. పాపం దెబ్బతిని కింద పడి పోయింది. రక్తంతో ఒళ్ళంతా తడిసిపోయి విలవిలా తన్నుకుని చచ్చిపోయింది. భర్త అవస్థ చూచి ఆడపిట్ట ఎంతో జాలిగా ఏడ్చింది. ధర్మాత్ముడైన వాల్మీకి హృదయం నీరైపోయింది. చచ్చిపడి ఉన్న మగపిట్టని గుండె పగిలిపోయినట్టు ఏడుస్తున్న పెంటి పిట్టని చూసి ఆ బ్రాహ్మణుడికి దుఃఖం ముంచుకు వచ్చింది. ఈ పిట్టని, అందులోనూ సంగమంలో ఉన్న దానిని చంపడం ఎంత పాపం అనుకున్నాడు. కిరాతుడా, నిర్భాగ్యుడా, మన్మథ పరవశంగా ఉన్న క్రౌంచ మిథునంలో ఒక పిట్టని చంపేశావు. ఎన్నాళ్ళో గుట్టిగట్టుకు ఊరేగవు అన్నాడు. అలాంటి వాక్యం తన నోట రాగానే చకితుడయ్యాడు వాల్మీకి. ఏమిటిది అనుకున్నాడతడు. పక్షి కోసం శోకార్తునైన నా నోట ఇదేమిటి ఇలా వచ్చింది మాట? దాంతో మహాప్రజ్ఞుడు, మతిమంతుడు అయిన అతడి మనస్సులో మదన పట్టి శిష్యుడితో ఇలా అన్నాడు. శోకార్తునైనా నా నోట ఈ వాక్యం వచ్చినది. 4 పాదాలు సమాన అక్షరాలతో ఉన్నాయి. వీణ తీగలతో లయవేసి పాడడానికి అనుకూలంగా ఉన్నాయి. శ్లోకమే అనాలి దీన్ని, మరోలా అనడానికి వీలు లేదు. గురువుగారు అన్న మాట భరద్వాజుడు కూడా అన్నాడు. వాల్మీకి సంతోషించాడు. అనంతరం తమసా తీర్థంలో యథావిధిగా స్నానం చేశాడతడు. ఆకస్మికంగా తన నోట వచ్చినట్లు శ్లోక విషయమే ఆలోచిస్తూ ఆశ్రమానికి బయలుదేరాడు. శిష్యుడు భరద్వాజముని కలశంతో నీళ్లు పుచ్చుకుని వినయంగా వెంట నడిచాడు. తన ధర్మం తాను ఎరిగినవాడు శిష్యుడితో కలిసి ఆశ్రమంలో ప్రవేశించాడు. కూర్చున్నాడు. కానీ తామసా నది ఒడ్డున అడవిలో జరిగిన విషయమే ఆలోచిస్తూ ఇతర ప్రసంగాలు సాగించాడు. ఇంతలో లోకకర్త, 4 మోహాల దేవుడు
బ్రహ్మ వాల్మీకిని చూడడానికి వచ్చాడు. ఆశ్చర్యంలో ఉన్న ఫలాన లేచాడు వాల్మీకి. ఒకంతట నోట మాట రాలేదు. పరిశుద్ధమైన మనసుతో రెండు చేతులు జోడించాడు. అంతలోనే జల్దుకున్నాడు. ఆద్యము పాద్యము పీఠము అర్పించాడు. ప్రణామం చేసి కుశలమడిగాడు. స్తుతించాడు, పూజించాడు. పరమ పూజితమైన ఉత్తమాసనం మీద కూర్చున్నాడు బ్రహ్మ. వాల్మీకిని కూర్చోమన్నాడు. లోక పితామహుడైన బ్రహ్మ ఎదుట కూర్చున్నాడే కాని మనస్సులో మాత్రం క్రౌంచ పక్షుల విషయమే ఆలోచిస్తున్నాడు వాల్మీకి. పాపం రతిపారవశ్యంలో ఉంది క్రౌంచం. ఎంతో మనోహరంగా కూస్తూ ఉంది. అలాంటి దాన్ని అకారణంగా కొట్టేశాడు పాపాత్ముడు. ఎంత క్రూర కర్ముడో! అబ్బా, ఎంత ఘోరం జరిగిపోయిందో! పెంటి పిట్టని తలుచుకుని మరింత విచారించాడు. మనిషాద శ్లోకం మాటి మాటికి మనసులో అనుకున్నాడు. అదంతా కనిపెట్టాడు బ్రహ్మ. నవ్వాడు. వాల్మీకి, నువ్వు చెప్పింది శ్లోకమేనయ్యా. నువ్వు మరోలా భావించకు. నా సంకల్పం వల్లే నీ నోట ఈ శ్లోకం వచ్చింది. ఉత్తమ ఋషివి నువ్వు కనుక రాముడు చరిత్ర రాయాలి నువ్వు. రాముడు ధర్మ స్వభావుడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు. రామచరిత్ర నారదుడు చెప్పాడు. నీకు నువ్వు విన్నదే రచించు. రామలక్ష్మణుల చరిత్ర, సీతా కథ, భరతుడు మొదలైన వాళ్ళ వృత్తాంతము, రాక్షసుల వైనము బహిరంగమైంది, రహస్యమైంది. అంతా నీకు తెలియకపోవచ్చు వివరంగా ఇప్పుడు. కానీ ఇక మీద అదంతా కళ్ళకు కట్టినట్టు అవగతమవుతుంది. నువ్వు రాసిన రామాయణ మహాకావ్యంలో ఏ మాట ఒక్కటి కూడా అసత్యం ఉండదు. కథంతా శ్లోకాలతోనే వివరించు. విని వినడంతోనే పరమానందం కలిగిస్తుంది. రామాయణం పాపాలన్నీ పోగొడుతుంది. భూలోకం మీద కొండలు నదులు ఉన్నంతకాలం నీ రామాయణం ఉంటుంది. 7 లోకాల్లోనూ ప్రచారం అవుతుంది. నీ రామాయణం ప్రచారంలో ఉన్నంత కాలము నువ్వు నా ఊర్ధ్వలోకాల్లోనూ అధోలోకాల్లోనూ ఎక్కడ పడితే అక్కడ నీ ఇష్టం వచ్చినట్టు సంచరిస్తావు, ఎదురుండదు అన్నాడు. ఇలా చెప్పి భగవంతుడైన బ్రహ్మ ఉన్న ఫలాన అంతర్ధానమైపోయాడు. శిష్యులతో కూడా చకితుడయ్యాడు వాల్మీకి ముని. శిష్యులందరూ మానీషాద శ్లోకం మాటిమాటికి గానం చేశారు. ఆశ్చర్యంగా అదే విషయం ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకున్నారు. 4 పాదాలు సమానంగా ఉన్న వాల్మీకి వాక్యం అలా మళ్ళీ మళ్ళీ గానం చేయడం వల్ల శ్లోకత్వం స్థిరపడిపోయింది దానికి. రామాయణం ఇలాంటి శ్లోకాలతోనే చేస్తాను అని సంకల్పించుకున్నాడు వాల్మీకి. బుద్ధిమంతుడు, కీర్తిమంతుడు అయిన అతడు అనుకున్న ప్రకారమే చేశాడు. రాముడికి కూడా కీర్తి తెచ్చే రామాయణ మహాకావ్యం వందలాది ఉదారమైన శ్లోకాలతో రాశాడు. అర్థవంతమైన పదాలతో, సమర్థమైన అక్షరాలతో, మనోరంజకంగా రసవత్తంగా రాశాడు. శాస్త్ర సమ్మతమైన సమాసాలతో, సందులతో, ఉత్పత్తులతో, మధురమైన అర్థాలతో, స్పష్టమైన వాక్యాలతో కూర్చాడు. రాముడి కథ, రావణ వధ వివరంగా ఉన్న వాల్మీకి రామాయణం వినండి. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 2వ సర్గ. అనుక్రమణిక. వాల్మీకి ధర్మ స్వభావుడు. ధర్మ పరిపూర్ణమైన రామకథ నారదుడి వల్ల విన్నాడతడు. పరిపూర్ణమైన రామకథ యావత్తూ కూడా తెలుసుకోవడం కోసం ఆలోచనలో పడ్డాడు. ఆచమనం చేసుకున్నాడు. తూర్పు వైపు కొసలు పెట్టి దర్భలు పరిచి
అంజలి బంధం చేసి ధ్యానంలో కూర్చున్నాడు. రాముడు, లక్ష్మణుడు, సీత, దశరథుడు, అతని భార్యలు 50 మంది కళ్ళ ఎదుట కట్టినట్టు కనపడ్డారు. బ్రహ్మదేవుడి అనుగ్రహం వల్ల వాళ్ళు ఏమేమి చేసింది అవుపించింది. వాళ్ళ నవ్వులు, మాటలు, చేష్టలు, నడవడి యావత్తు ఉన్నది ఉన్నట్టు అవగతమైంది. సత్యాసంధుడైన రాముడు తమ్ముడితోనూ భార్యతోనూ అడవుల్లో తిరిగినప్పుడు ఏమేమి చేశాడో అన్నీ తెలిసిపోయాయి. అలా రాముడి చరిత్ర యావత్తు అతడికి కరతలామలకమైపోయింది. మహాకాంతిమంతుడైన వాల్మీకి యథార్థమైన రామచరిత్ర ధర్మదృష్టితో తెలుసుకున్నాడు. ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 పురుషార్థాలతోనూ ఉన్న రామకథ రత్నాలతో ఉన్న సముద్రము వంటిది. విన్నవారికి చెవులు పండుగగా ఉంటుంది, బ్రహ్మానందం కలిగిస్తుంది. సమస్తమైన వేదాల రహస్యము తెలుస్తుంది, అన్ని గుణాలు అవగతమవుతాయి. అలాంటి రామాయణం రచించడానికి పూనుకున్నాడు వాల్మీకి ముని. నారదుడు మొదట చెప్పిన ప్రకారమే రామకథ రాశాడతడు. రాముడి పుట్టుక, అతడి పరాక్రమము, అందరికీ అనుకూలమైన అతడి స్వభావము, లోకానికి అతడి మీద ఉండే ప్రేమ, అతడి ఓర్పు, సౌమ్య గుణము, సత్యశీలత అంతా వర్ణించాడు. రాముడు విశ్వామిత్రుడి వెంట వెళ్ళడము, అప్పుడు జరిగిన చిత్ర విచిత్రములైన కథలు, రాముడు శివుడి విల్లు విరవడము, సీత పెళ్ళి, ఉర్మిళ, మాండవి, శృతకీర్తుల పెళ్ళిళ్ళు, రాముడు పరశురాముడు తగువు పడడము, రాముడి పట్టాభిషేక యత్నము, కైక దుష్ట స్వభావము, అభిషేకానికి విఘాతము, రాముడు అడవికి వెళ్ళడము, దశరథుడు దుఃఖము, ఆ దుఃఖముతోనే అతడు కాలం చేయడము, రాముడి కోసం ప్రజల విచారము, వాళ్ళని విడిచి వెళ్ళడము, గుహుడితో కలిసి మాట్లాడడము, సారథిని వెనక్కి పంపేయడము, గంగా నది దాటడము, భరద్వాజముని మాట మీద చిత్రకూటం వెళ్ళడము, అక్కడ పర్ణశాల కట్టుకుని ఉండడము, భరతుడు రావడము, రాముణ్ణి ప్రార్థించడము, రాముడు తండ్రికి ఉదక క్రియలు జరపడము, పాదుకా పట్టాభిషేకము, భరతుడు నంది గ్రామంలో ఉండడము, రాముడు దండకారణ్యం వెళ్ళడము, విరాధుణ్ణి చంపడము, శరభంగ మునిని చూడడము, సూతిక్షా మునిని కలవడము, అనసూయ సీతకి ఒంటికి పూసుకునే గంధాలు అవి ఇవ్వడము, రాముడు అగస్త్య ఋషిని చూడడము, జటాయువుని కలవడము, పంచవటి వెళ్ళడము, శూర్పణఖని చూడడము, ఆమెతో జరిగిన సంభాషణ, ఆమె ముక్కు చెవులు కోయడము, కరుణ్ణి రిషీరుణ్ణి చంపడము, రావణుడు రావడము, రాముడు మారీచుణ్ణి చంపడము, రావణుడు సీతని ఎత్తుకుపోవడము, రాముడు దుఃఖపడడము, రావణుడు జటాయువుని చంపడము, రామలక్ష్మణులు కబంధుణ్ణి చూడడము, పంపా సరస్సుకి వెళ్ళడము, శబరిని చూడడము, హనుమంతుని కలవడము, ఋష్యమూకంలో సుగ్రీవుణ్ణి కలవడము, సుగ్రీవుడికి నమ్మకం కలిగించి స్నేహం చేయడము, వాలి సుగ్రీవుల యుద్ధము, రాముడు వాలిని చంపడము, సుగ్రీవుణ్ణి రాజు చేయడము, తారా దుఃఖము, రాముడు సుగ్రీవుడు సంకేతము పెట్టుకోవడము, వర్షాకాలం గడవడము, రాముడి కోపము, సుగ్రీవుడి సేన సమకూర్చడము, అన్ని దిక్కులకి వానర సేన పంపడము, దేశ స్థితి వివరించడము, రాముడు ఆంజనేయుడికి ఉంగరం ఆనవాలు ఇవ్వడము, హనుమంతుడు మొదలైన వాళ్ళు వృక్షబిలం మహాగుహ చూడడము,
సీత కనబడక వాళ్ళు చావుకి సిద్ధపడడము, వాళ్ళని సంపాతి చూడడము, వానరులు మహేంద్ర పర్వతం ఎక్కడము, ఆంజనేయుడు సముద్రం దాటడము, సముద్రుడి మాట మీద అతడికి మైనాకా పర్వతం ఎదురు కావడము, హనుమంతుడు సింహికని చంపడము, లంకలోని మలయ పర్వతం చూడడము, రాత్రి లంకలో ప్రవేశించడము, ఒంటరిగా ఆలోచించడము, రావణుణ్ణి చూడడము, పుష్పక విమానం చూడడము, అంతఃపురం ప్రవేశించడము, అశోకవనం చూడడము, సీతని చూడడము, ఆమెకి ఆనవాలు ఇవ్వడము, అక్కడికి రావణుడు రావడము, రాక్షస స్త్రీలు సీతను భయపెట్టడము, త్రిజట కళ, సీతా హనుమంతుడి చేతికి మణి ఆనవాలు ఇవ్వడము, హనుమంతుడు చెట్లు విరిచి పాడు చేయడము, రాక్షస స్త్రీలు పారిపోవడము, హనుమంతుడు రాక్షస భటుల్ని చంపడము, అతన్ని రాక్షసులు పట్టుకోవడము, అతడు లంక కాల్చేయడము, గర్జించడము, తిరిగి సముద్రం దాటి రావడము, వానరులు మధువనం పాడు చేయటము, హనుమంతుడు రాముణ్ణి కలవడము, నలుడు హేతువు కట్టడము, రాముడు వానర సేనతో సముద్రం దాటడము, రాత్రి లంక ముట్టడించడము, విభీషణుణ్ణి కలవడము, విభీషణుడు రావణుణ్ణి చంపే ఉపాయం చెప్పడము, కుంభకర్ణుడి వధ, ఇంద్రాజిత్తు వధ, రావణ వధ, శత్రుపట్టణంలో రాముడు సీతని సంపాదించడము, విభీషణుణ్ణి లంకకి అభిషేకించడము, పుష్పక విమానము ఎక్కి అయోధ్య వచ్చేయడము, భరతుణ్ణి కలుసుకోవడము, శ్రీరామ పట్టాభిషేకము, సేనలు పంపేయడము, రాజ్యంలోని ప్రజలనందరినీ రంజింపచేయడము, సీతని వదిలేయడము. ఇలా సీతని వదిలేయడానికి ముందు కథ 6 ఖండాల్లోనూ, తక్కిన కథ ఉత్తర కాండాల్లోనూ చెప్పాడు. శ్రీమద్ రామాయణం బాలకాండ